నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఈరోజు మనతో పాటు వంటింటి చిట్కాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన చిట్టి బొట్ల మధుసూదన శర్మ గారు మనతో పాటు ఉన్నారు. సో సార్తో మాట్లాడదాం, చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సో నాన్ వెజిటేరియన్స్ చికెన్ని ఎంత ఇష్టంగా తింటారో, వెజిటేరియన్స్ వచ్చేసి మనకి మష్రూమ్ని అంతకంటే ఎక్కువ ఇష్టంగా తింటుంటారు. కేవలం ఇష్టంతోనే కాకుండా కొంతమంది ఏంటంటే పర్టికులర్గా ఇందులో చాలా విటమిన్స్ ఉంటాయి, మెయిన్గా డి విటమిన్ ఎక్కువగా ఉంటుందని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. సో దీనివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి సార్? కేవలం డి విటమినే కాకుండా మష్రూమ్ వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి హెల్త్కి? సో హెల్త్కి చాలా చాలా మంచిదమ్మా. మష్రూమ్స్ అందుబాటులో ఉండి మంచి మష్రూమ్స్ దొరికితేగిన తరచుగా వాడుకోవడం చాలా చాలా మంచిది. కారణం ఏంటంటే అనేక రకాలైన పోషక విలువలతో పాటు ఇందులో క్యాలరీస్ చాలా చాలా తక్కువ ఉంటాయమ్మా. సో ఈ రోజుల్లో ఏమంటే క్యాలరీస్ ఎక్కువ కావడం వల్లనే షుగర్లు, బీపీలు, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ 100 grams మష్రూమ్స్ తీసుకున్న ఆవరేజ్గా 22 క్యాలరీస్ కంటే ఉండదు. అదేవిధంగా రెండోది ఏంటంటే అనేక పోషక విలువలతో పాటు ప్రోటీన్స్ అప్రాక్సిమేట్ ఒక 3 grams, కార్బోహైడ్రేట్స్ కూడా కొద్ది అటు ఇటులో ఆ రేంజ్లో ఉంటాయి. అదేవిధంగా ఫైబర్ కూడా ఇంచుమించు 1 gram, 1.5 grams ఈ రేంజ్లో ఉంటుంది. ఫ్యాట్ చాలా చాలా తక్కువ ఉంటుంది. సో మన ఆధునిక జీవితంలో ఆధునిక మానవునికి ఏ ఏ పద్ధతిలో పోషకాంశాలు అవసరమో ఆ పద్ధతిలో ఈ యొక్క మష్రూమ్స్ ఉంటాయి. అన్ని మంచి క్వాంటిటీలో ఉంటాయమ్మా. మనకి ఎంత అవసరమో అంత ఉంటాయి. పుట్టగొడుగులు ఉంటుంటారు అనమాట. పుట్టగొడుగులు ఇంతకుముందే మీరు ప్రస్తావించినట్టు విటమిన్ డి విపరీతంగా ఉంటుందమ్మా. పుట్టగొడుగులు రోజు వాడుకున్నట్లయితే, లేకపోతే తరచుగా వాడుకున్నట్లయితే ఆల్మోస్ట్ మనకి సూర్యరశ్మి లేకపోయినప్పటికీ ఇంచుమించు మన దేహానికి ఆ సీజన్కి ఎంత అవసరమో అంత మనకి మష్రూమ్స్ వల్లనే మనకు ఈ యొక్క డి విటమిన్ వస్తూ ఉంటుంది. మరి రోజు తీసుకోవడం కరెక్టేనా సార్? ఏదైనా ఎక్కువ తీసుకోకూడదు అంటుంటారు కదా, ఎంత బెనిఫిట్ ఉన్నా సార్? అతి సర్వత్ర వర్జయితమా. కాబట్టి అంటే వారంలో ఒక 5 రోజులు తీసుకోవచ్చు, లేకపోతే రెగ్యులర్గా 1 month 2 months వాడేసేసి మళ్ళీ ఒక 1 month గ్యాప్ ఇచ్చేసి వాడుకోవచ్చు, అలాగైనా వాడుకోవచ్చుమా. కాబట్టి అతి సర్వత్ర వాడుకోకుండా ఉండి నేను చెప్పినట్టు పద్ధతిలో మరి 4-5 రోజులు వాడుకోవడము, మళ్ళీ ఒక 3 రోజులు గ్యాప్ ఇవ్వడము, లేకపోతే ఒక నెల 2 నెలలు వాడేసి మళ్ళీ 15 రోజులు గ్యాప్ ఇవ్వడము, అలాగా చేసుకోవచ్చు. సో సర్టన్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 to 75 grams ఈ రేంజ్లో వాడుకోవడం వల్ల మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే సూర్యభగవానుడు ప్రత్యక్షమవుతూ నా ఆశీర్వాదాన్ని తీసుకోండి అని చెప్పేసి మన వెంటాడుతున్నప్పటికీ మనం ఆ భాగ్యాన్ని నోచుకోలేకపోవడం చేత మరి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు సూర్యకిరణాల ప్రభావం మన దేహం మీద లేకపోవడం చేతనే, ఆ ప్రభావం చేతనే, డి విటమిన్ లోపం చేతనే రకరకాల జబ్బులు కూడా వస్తున్నాయమ్మా. మరి తప్పని పరిస్థితుల్లో మరి వైద్యులు కూడా సప్లిమెంట్స్ ఇచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అన్నమాట. అలా కాకుండా న్యాచురల్గానే ఈ యొక్క మష్రూమ్స్ తీసుకోవడం వల్ల కేవలం డి విటమినే కాకుండా అనేక రకాలైన బెనిఫిట్స్ కూడా మనకు కలుగుతాయి అన్నమాట. ఈ ముఖ్యంగా ఈ మష్రూమ్స్లో ఎలాంటి మంచి మంచి ఉపయోగపడేటువంటి పదార్థాలు ఉన్నాయంటే ఇందులో క్లోరోజెనిక్ యాసిడ్ ఉంటుంది, ఈ గ్యాలిక్ యాసిడ్ ఉంటుంది, అదేవిధంగా గ్లూటాథియానిన్ ఉంటుంది, ఇర్గోథియానిన్ ఉంటుంది, అట్లే సెలీనియం ఉంటుంది, విటమిన్ B2, B6, B5 ఇలాంటి అనేక రకాలైనటువంటి పోషకాంశాలు కూడా ఎన్నెన్నో ఉంటాయమ్మా. సో ఈ గ్యాలిక్ యాసిడ్, ఈ క్లోరోజెనిక్ యాసిడ్ ఇలాంటి ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ రక్తనాళాలలో రక్త ప్రవాహం సజావుగా జరిగేటట్లు, అదేవిధంగా రక్తనాళాల గోడల్లో ఫ్యాట్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, ప్లేట్లెట్స్ కానీ పేరుకోకుండా ఉండేందుకు, గుండె జబ్బులు రాకుండా ఉండేందుకు, అంతేకాకుండా మరి మనకు చెడు కొలెస్ట్రాల్ ఎంతవరకు కంట్రోల్ చేయాలనో అట్లా లేకుండా మన దేహానికి ఉపయోగపడే మంచి కొలెస్ట్రాల్ను బాగా ఉత్పత్తి చేసేందుకు కూడా ఇందులో ఉన్నటువంటి ఈ గ్యాలిక్ యాసిడ్, క్లోరిక్ యాసిడ్ ఇవన్నీ ఉపయోగపడతాయమ్మా. అదేవిధంగా రెండవది ఏంటంటే గ్లూటాథియోన్. ఈ గ్లూటాథియోన్ అనేటువంటి రసాయన పదార్థం యొక్క గుణం ఏంటంటే లివర్ డీటాక్సిఫికేషన్ చాలా చాలా అవసరం అమ్మా. ఆల్రెడీ మన దేహంలోనే ఈ లివర్లో గ్లూటాథియోనిన్ అని చెప్పేసి ఒక పదార్థం ఉత్పత్తి అవుతుంటుంది. అంటే ఆహార కాలుష్యం వల్ల కానీ, మనం తీసుకునే ఆహార పదార్థాల యొక్క ప్రభావం చేత కానీ, వాతావరణ కాలుష్యం చేత కానీ, లేకపోతే మందులు, కెమికల్స్ ఇలాంటి పెస్టిసైడ్స్ ఇలాంటివి మనకు దేహంలోకి పోవడం చేత కానీ, ఇట్లా ఏ రకమైన కారణం వల్లనైనా మరి లివర్ ఎప్పుడైతే వాటినంతా శుద్ధి చేసేసి వాటి యొక్క ప్రభావం మన దేహం మీద పడకుండా బయటికి డీటాక్సిఫై చేయగలుగుతుందో మన దేహం కూడా ఆరోగ్యవంతంగా ఉంటుందమ్మా. సో ఈ యొక్క గ్లూటాథియానిన్ అనేటువంటి యొక్క పదార్థము మరి పుట్టగొడుగుల్లో మష్రూమ్లో ఉండడం చేత మంచి లివర్ డీటాక్సిఫైగా పనిచేస్తుంది. అండ్ గ్లూటాథియానిన్ వల్ల మనకి స్కిన్ కూడా బాగా గ్లోయిగా మారుతుంది కదా. ఎగ్జాక్ట్లీ, దానివల్ల మష్రూమ్ వల్ల స్కిన్ గ్లో కూడా అవుతుంది. ఎగ్జాక్ట్లీ అమ్మా, అది ఇండైరెక్ట్గా దానికి కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ ఎర్గోథియానిన్ అని చెప్పేసి మరొక పదార్థం ఉందమ్మా. ఇదేంటంటే సెల్ యొక్క
సెల్లో కల్మష పదార్థాలు దుష్ట పదార్థాలు లేకుండా సెల్లు మన దేహంలో ఉన్నటువంటి కణాలను ఆరోగ్యవంతంగా ఉంచేందుకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది యాంటీ ఆక్సిడెంట్గా ఉపయోగపడుతుంది అని చెప్తుంటారు మా. అంటే సెల్లును ఆరోగ్యవంతంగా ఉంచడమే కాకుండా మరి దేహానికి ఎట్లాంటి జబ్బులు రాకుండా ఉంచేందుకు కూడా ఈ ఎర్గోథియాన్ అనేటువంటిది రసాయన పదార్థం ఉపయోగపడుతుంది. ఈ విధంగా అనేక రకాలైన ఉపయోగాలు దీనివల్ల ఉన్నాయమ్మా. ఇంకొకటి ఇందులో పాలిసాకరైడ్స్ ఉంటాయన్నమాట. ఈ పాలిసాకరైడ్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఏంటంటే ఆ పుట్టగొడుగులు ఉండడం చేత వాటిని తీసుకోవడం చేత మనకు రుచి ఉంటుంది. తర్వాత ఈ పాలిసాకరైడ్స్ అనేటువంటి పుట్టగొడుగులు మనం తీసుకున్నప్పుడు అవి దేహంలోకి పోయిన తర్వాత ముఖ్యంగా ప్రేగుల్లోకి పోయిన తర్వాత ప్రేగుల్లో ఉన్నటువంటి మంచి బ్యాక్టీరియాకి ఆహారంగా ఉపయోగపడతాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మీరు గమనిస్తుంటారమ్మా, మొత్తం ఆల్ ఓవర్ ద వరల్డ్ కూడా ఇప్పుడు గట్ బ్యాక్టీరియా మీద చాలా కాన్సన్ట్రేషన్ పెంచారు. సో గట్ ఈజ్ ద సెకండ్ బ్రెయిన్ అని చెప్పి చెప్తున్నారు. అంటే ఈ కడుపు ఈ జీర్ణ వ్యవస్థ బాగుంటే ఏ జబ్బులు రాకుండా ఉంటాయని చెప్పి కాంటెక్స్ట్కి వచ్చిందమ్మా. సో జీర్ణ వ్యవస్థ బాగున్నారంటే గట్ బ్యాక్టీరియా బ్రహ్మాండంగా ఉండాలి. గట్ బ్యాక్టీరియా ఆరోగ్యవంతంగా ఉండి విపరీతంగా అసంఖ్యాకంగా ఉన్నప్పుడే మనకు ఎలాంటి జబ్బులు రాకుండా ఉంటాయి, వచ్చినటువంటి జబ్బులు తొందరగా తగ్గిపోతాయి. సో ఈ పాలిసాకరైడ్స్ అనేటువంటి రసాయన పదార్థం అనేటువంటి పుట్టగొడుగును మనం సక్రమ పద్ధతిలో వాడుకున్నప్పుడు గట్ బ్యాక్టీరియా వృద్ధి చెందడం చేత మరి వెయిట్ రాకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది. తర్వాత షుగర్ కంట్రోల్ అనే దానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ యొక్క గట్ బ్యాక్టీరియా బాగా వృద్ధి చెందినప్పుడు దీనివల్ల మన దేహానికి హ్యాపీ హార్మోన్స్ని బాగా ఇండైరెక్ట్గా ఉత్పత్తి చేస్తున్నామా. సో సెరటోనిన్, గాబా ఇలాంటివన్నీ కూడా, డోపమిన్ ఇలాంటి అనేక రకాలైనటువంటి హ్యాపీ హార్మోన్స్ కూడా గట్ బ్యాక్టీరియా ఉత్పత్తి చేస్తుంది. ఎప్పుడైతే హ్యాపీ హార్మోన్స్ని గట్ బ్యాక్టీరియా ఉత్పత్తి చేస్తుందో మనం కూడా ఆనందంగా, హుషారుగా, ఆహ్లాదంగా, సంతోషంగా ఉంటాం. ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ యొక్క దీనివల్ల కలుగుతాయమ్మా. అదేవిధంగా షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అని చెప్పేసి కూడా ఉంటాయన్నమాట. ఈ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ యొక్క గుణం ఏంటంటే మన దేహానికి ఉపయోగపడేటువంటి HDL అనేటువంటి కొలెస్ట్రాల్ని విపరీతంగా పెంచేస్తామా. రెండోది ఏంటంటే మన దేహానికి హాని చేసేటువంటి చెడుపును కలుగజేసేటువంటి, గుండె జబ్బులను కలుగజేసేటువంటి, మెదడు జబ్బులను కలుగజేసేటువంటి, అదేవిధంగా రక్తనాళాల జబ్బులను కలుగజేసేటువంటి LDL, VLDL, ట్రైగ్లిజరైడ్స్ అనేటువంటి చెడు కొలెస్ట్రాల్ని బాగా తగ్గించేసేసి దేహానికి ఉపయోగపడేటువంటి HDL కొలెస్ట్రాల్ని పెంచుతుంది. సో ఇది ఇంకొక బెనిఫిట్. ఇంకొకటి ఏంటంటే ఇందులో సెలీనియం అని చెప్పేసి ప్రత్యేక పదార్థం ఉందమ్మా. సో ఈ రోజుల్లో మనకు సెలీనియం లోపం చాలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రైస్ తీసుకుంటున్నామమ్మా. పూర్వకాలం ఏమంటే ఈ బ్రౌన్ రైస్లో సెలీనియం ఉండడం చేత మరి అది అనేక రకాలుగా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేందుకు, తర్వాత సెల్స్ డ్యామేజ్ కాకుండా ఉండేందుకు, తర్వాత క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగా పెరిగేది, దానికి ఎటువంటి జబ్బులు రాకుండా ఉండేందుకు ఈ విధంగా సెలీనియం మల్టిపుల్ బెనిఫిట్స్ ఉండేది. సో ఈ పుట్టగొడుగుల్లో, మష్రూమ్స్లో సెలీనియం బాగా ఉండడం చేత మరి ఈ మల్టిపుల్ బెనిఫిట్స్ దానివల్ల ఉంటాయి. కణాలను ఆరోగ్యవంతంగా ఉంచడమే కాకుండా సంతాన భాగ్యం కూడా కలిగేందుకు స్త్రీ పురుషులకి ఇద్దరికి కూడా సెలీనియం చాలా ఉపయోగపడుతుందమ్మా. అంటే ముఖ్యంగా స్త్రీలలో అండాల నాణ్యత పెంచేదానికి, అండాలను సక్రమంగా రిలీజ్ అయ్యేదానికి స్త్రీలకు ఉపయోగపడుతుంది. పురుషులకు సంబంధించినటువంటి ఈ వీర్య దోషాలు ఏమైనా ఉన్నప్పటికీ ఆ దోషాలను తొలగించేందుకు, చక్కటి సంతాన సామర్థ్యాన్ని కలిగేందుకు ఇద్దరికి ఉపయోగపడేటువంటి దివ్యమైనటువంటి ఔషధాల్లో, పోషకాహార ద్రవ్యాల్లో సెలీనియం కూడా ఒకటి. కాబట్టి ఆ సెలీనియంను మనం ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల కూడా ఈ సంతానానికి సంబంధించిన ఇబ్బందులు రాకుండా కూడా ఉండేందుకు అవకాశం ఉంటాయి. అలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ తొలగిపోయేదానికి ఇవి ఉపయోగపడతాయి. సరే, బి కాంప్లెక్స్ ఉన్నాయమ్మా, B2, B6 ఇవన్నీ కూడా మరి దేహానికి చక్కటి ఆరోగ్యాన్ని కలుగజేసేవే కాకుండా చక్కటి జీవితాన్ని మనకు ప్రసాదించేందుకు కూడా మల్టిపుల్ బెనిఫిట్స్ కూడా ఈ అనేక రకాలుగా ఉపయోగపడతాయమ్మా. ఓకే, సో చూడ్డానికి ఇంత చిన్నగా కనిపించే పుట్టగొడుగుల్లో ఒక మనిషి జీవించడానికి, హెల్దీగా ఉండడానికి కావాల్సిన అన్ని పోషకాలు ఇందులో ఉన్నాయి, రైట్ సార్? కానీ ఏంటంటే ఇప్పుడు ఎన్ని పోషకాలు ఉన్నా సరే మనం పుట్టగొడుగుని మసాలాలు, ఆయిల్స్, సాల్ట్ వేసుకొని తింటూ ఉంటాం కర్రీ చేసుకొని. సో అలా కాకుండా, అంటే అలా చేసుకోవడం వల్ల పోషకాలన్నీ పోతాయి కదా, మరి ఏ ఫామ్లో తీసుకుంటే బెటర్ అంటారు? ఈ పోషకాలన్నీ మన బాడీకి రావాలంటే ఏ ఫామ్లో చేసుకోవడం బెటర్ అంటారు? వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మా. నిజంగా అవగాహన లోపంతో, ఆరోగ్య స్పృహ సరిగ్గా లేకపోవడం చేత పుట్టగొడుగులు మరి వాళ్ళ కాస్ట్ పెట్టి తెచ్చుకొని వాడుకున్నప్పటికీ మరి 100% ఆశించినటువంటి ఫలితాలు రాకపోయేదానికి కారణం ఏంటంటే అందులో ఉప్పు, మసాలాలు, విపరీతమైన ఆయిల్స్ ఇవన్నీ వేసేసరికి అనేక రకాల పోషక విలువలు తగ్గిపోయేదానికి అవకాశం ఉందమ్మా. అలా కాకుండా మంచి ఆరోగ్యం మనం పొందాలంటే పుట్టగొడుగులు ఉన్నటువంటి ఆ యొక్క పోషకాంశాలు కానీ, ఔషధ విలువలు కానీ చక్కగా మనకు ఉపయోగపడాలంటే పుట్టగొడుగులని కాస్త బాయిల్ చేసేసి చల్లారిన తర్వాత అందులో కరడు, తర్వాత పెప్పరు, లెమన్ జ్యూసు ఇలాంటి కలుపుకొని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మరి ఆరోగ్యకరంగా ఉంటుంది. పుట్టగొడుగుల వల్ల ఆశించిన ఫలితాలు సంపూర్ణంగా అందేదానికి అవకాశం ఏర్పడుతుంది. ఓకే, సో నార్మల్గా ఇందాక మీరు చెప్పారు కదా, మనకి సూర్యుని కాంతి నుంచి డి విటమిన్ బాగా వస్తుంది. సో అలాగే పుట్టగొడుగుల నుంచి కూడా డి విటమిన్ బాగా వస్తుంది.
సో ఇప్పుడు ఒక ప్యాకెట్ దగ్గర దగ్గర 150 అలా ఉంటుంది సార్. డైలీ తినాలి అని చెప్తున్నారు. డైలీ 150 రూపీస్ పెట్టి మళ్ళీ దాన్ని కర్రీ చేసుకుంటున్నారంటే కొంచెం కష్టమే కదా. సో అలా కాకుండా తక్కువ క్వాంటిటీ పుట్టగొడుగుల్ని మనం సూర్యరశ్మిలో పెట్టడం వల్ల ఆ 2 డి విటమిన్ కలిసి మనకి ఎక్కువ బెనిఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయంటారా? ఉందమ్మా, చెప్తాను చూడండి. ఉదాహరణకి ఒక 15 గ్రామ్స్ పుట్టగొడుగులు తీసుకున్నట్లయితే జస్ట్ 15 గ్రామ్స్ 3 స్పూన్లు పుట్టగొడుగులు తీసుకొని ఒక 15 నిమిషాల సేపు సూర్యకిరణాలు పట్టేట్టు ఉంచాలి. ఓకే. సో ఆ విధంగా చేయడం వల్ల ఏమంటే సూర్యకిరణాల్లో ఉన్నటువంటి ఆ యొక్క ప్రభావం చేత పుట్టగొడుగులో విటమిన్ శాతం మరీ విపరీతంగా పెరిగిపోతుందమ్మా, చాలా చాలా పెరిగిపోతుందమ్మా. సో ఏ ఒక్క కప్పు పుట్టగొడుగులతో సమానంగా ఈ 3 స్పూన్ల పుట్టగొడుగు పనిచేస్తాయి. కాబట్టి మీరు అన్నట్లు మరి అందరికీ సాధ్యం కాకపోవచ్చు, అంత కాస్ట్ పెట్టుకోలేకపోవచ్చు. ఇలాంటి ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు నేను చెప్పినటువంటి పద్ధతిలో మరి సూర్యకిరణాల యొక్క ప్రభావానికి ఒక 15 నిమిషాల సేపు సూర్యకిరణాలు ఆ పుట్టగొడుగుల మీద మష్రూమ్స్ మీద పడేటట్టు చేసేసి ఒక 15 నిమిషాల తర్వాత మరి పుట్టగొడుగులను ఆహారంగా ఉపయోగించుకోవడం వల్ల మరి చాలా చక్కటి ప్రయోజనం కూడా చేకూరుతుందమ్మా. ఓకే. సో ఒక తక్కువ క్వాంటిటీ పుట్టగొడుగుల్ని సూర్యరశ్మిలో పెట్టి తీసుకోవడం వల్ల ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయంటారు. సో అలా తక్కువ క్వాంటిటీ యూస్ చేయడం వల్ల మనం రెగ్యులర్ గా ఒక వీక్ మొత్తం కూడా యూస్ చేసుకోవచ్చు. నైస్ సార్. అసలు పుట్టగొడుగులు అంటే కొంచెం హెల్త్ కి మంచిది, డి విటమిన్ ఉంటుందని మాత్రం అందరికీ తెలిసిన విషయమే. బట్ ఇందులో ఇన్ని పోషకాలు ఉంటాయి అనేది మాత్రం ఇప్పుడే అర్థమైంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. నమస్తే. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.